నమస్తే. సాధనా పాదంలోని 4వ సూత్రం అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనో విచ్ఛిన్నోదారాణం. అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనో విచ్ఛిన్నోదారాణం. ఇవి అంటే అహంకారము, రాగద్వేషాలు, ప్రాణంపై తీపి అనే క్లేశాలు నిద్రానాలై ఉన్నా, మందస్థితిలో ఉన్నా వాటికి అవిద్య మూల కారణం. అహంకారానికి, రాగానికి, ద్వేషానికి, అభినివేశానికి అంటే ప్రాణంపై తీపికి అవిద్యయే కారణం. ఈ సంస్కారాలు వివిధ అవస్థల్లో ఉంటాయి. కొన్ని సమయాల్లో ఇవి పైకి కనిపించక నిద్రానాలై ఉంటాయి. పసివానిలా అమాయకుడన్న మాట మనం తరచూ వింటాము. పసివానిలా అమాయకుడన్న మాటను మనం తరచూ వింటూ ఉంటాం. అయితే పసివానిలో రాక్షస స్వభావము, దేవతా స్వభావం గర్భితమై ఉండవచ్చు. అది క్రమంగా వ్యక్తం కావచ్చు. యోగుల్లో ఈ సంస్కారాలు అతి సూక్ష్మ స్థితిలో ఉంటాయి కాబట్టి వారు వాటిని నిర్మూలించుకుంటారు. అణగి ఉండుట అంటే ఒక జాతి ప్రబల సంస్కారాలు మరో జాతి బలహీన సంస్కారాలను తాత్కాలికంగా నిరోధించటం. ప్రతిబంధం తొలగిపోగానే ఆ బలహీన సంస్కారాలు మరలా వ్యక్తమవటం అన్నమాట. విజృంభించిన స్థితి అంటే అనుకూల పరిస్థితులు ఏర్పడినంతనే సంస్కారాలు సద్వృత్తులుగాను దుర్వృత్తులుగాను వ్యక్తమవటం. థ్యాంక్ యూ.